పిన్ని గారు, మీరనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. మీరింకేం బాధపడకండి. ఇప్పుడు డాక్టర్లు తనకి అబోర్షన్ చేయబోతున్నారంట. అలేఖ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? బావా, అది నేను. నువ్వేం మాట్లాడుతున్నావో విన్నాను. ఎంత చెప్పినా ఏం చేసినా నీ బుద్ధి మారదా? రా. అది కాదు బావా. బావా బావా బావా, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? బావా. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నావా? చెప్పవే. బావా, నన్ను నా తమ్ముడిని విడదీయాలని చూసావు. లేదు బావా. భూమి ప్రాణాలు తీయాలని చూసావు. చివరికి కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తున్నావా? చెప్పు. పురే, ఏం మాట్లాడుతున్నావురా? ఏమైందిరా? అమ్మా, ఖచ్చితంగా ఇదే చేసుంటుంది. భూమి కడుపులోని బిడ్డకు సమస్య వచ్చిందంటే ఇది కాకపోతే ఇంకెవరు చేస్తుంటారు? చెప్పు, నిజం చెప్పవే. చెప్పు, ఏం చేశావు? ఏం మనిషివే నువ్వు? నీ బతుకంతా ఇలా దిగజారిపోయి ఉంటావా? జీవితంలో ఒక్కటి కూడా మంచి పని చేయవా? చెప్పు. దీనికి ఖచ్చితంగా కారణం నువ్వే అయి ఉంటావు. ఎవరితో చేతులు కలిపావు? ఏ విధంగా తన బిడ్డ నాశనం చేయాలని చూస్తున్నావు? చెప్పు. చెప్పు. లేదు బావా. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? పడుతున్నాను కదా అని ప్రతిదానికి నన్నే అంటావా? ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం నేనేనా? కాళ్ళు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా అన్నింటికి నన్నే కారణం చేస్తారా? చేసిన తప్పులే ఒప్పుకున్నాను కాబట్టి కంటికి కనిపించకుండా దూరంగా ఉండమంటే నా పాటికి నేనుంటున్నాను. ఉన్నట్టుండి తన కడుపులో బిడ్డకి సమస్య వచ్చిందని నన్ను కారణం చేసి మాట్లాడుతున్నారా? నేనే చేశానని ఎవరు చూశారు? అత్తయ్య, మీరు చూసారా? మావయ్య, మీరు చూసారా? మీరు చూసారా? చెప్పండి. మీ పాటికి మీరే ఏదో అనుకొని నా మీద నింద వేసేయడమేనా? ఆ రోజు నన్ను నేను కాపాడుకోవటానికి నేను నెల తప్పానని అబద్ధం చెప్పాను. కడుపులో బిడ్డ ప్రాణాన్ని తీసేంత కసేదాన్ని కాదు నేను. అలా చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? అలేఖ్యా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? నీ కడుపులో బిడ్డని నేనేదో చేశానంటగా, ఆ బిడ్డ ప్రాణం తీయాలని నేను చూశానంట కదా. ఏంటి బావగారు, బిడ్డ సమస్యకి డాక్టర్ గారు ఏమీ చెప్పలేకపోతున్నారు. తనేం చేస్తుంది? తన మీద ఎందుకు కోపడుతున్నారు? నీకు తెలియదు. ఉండు భూమి. ఇలాంటివేమైనా చేయాలంటే ఈ ఇంట్లో ఉన్నది తనే. తను తప్ప ఇంకెవరూ చేయలేరు. నిన్నటి వరకు బాగున్న బిడ్డకి ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా జరుగుతుందంటే కారణం ఎవరై ఉంటారు? అబార్షన్ చేయాలని డాక్టర్స్ అంటున్నారు అంటే ఉన్నట్టుండి అంత ప్రాబ్లం ఏమొచ్చింది? నిజంగా ఆ బిడ్డ విషయంలో ఇదేమైనా చేసిందని తెలియాలి. దీన్ని చంపి జైలుకెళ్ళడానికి కూడా వెనకాడను. బావా, నేనే చేశాను అంటున్నావు కదా, నిరూపించండి. మీరు చంపడం కాదు, నేనే అందరి ముందు నట్టింట్లో బరేసుకొని చేస్తాను. ఓకేనా? దాంతో గొడవ పడుతున్నావేంట్రా? గొడవ పడ్డం కాదక్క, దాని మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. పక్కకెళ్ళి ఎవరితోనూ చాటుగా ఫోన్ మాట్లాడుతోంది. ఖచ్చితంగా అదే ఏదో చేసుంటుంది. తన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదక్కా. ఛ, అసలు ఇలాంటి దాంతోనే ఇన్ని రోజులు కాపురం చేశానని తట్టుకోలేకపోతున్నాను. అది మనిషి కాదక్క, రాక్షసి. ఛ, రాక్షసులకి ప్రేమగా ఉండడం ఎలా తెలుస్తుంది? లేని కడుపు ఉందని చెప్పి ఈ ఇంటి వారసుడి మీద ఆశలు చూపించింది. అది చాలదన్నట్టు భూమి కడుపులో పెరుగుతున్న బిడ్డని ఈ ఇంటి వారసుని ఏదో చేయాలని చూస్తోంది. వద్దక్క, తను ఇంకా ఇంట్లో ఉండడం ఎవరికీ కూడా మంచిది కాదు. ఒరే రాఘవ, అసలు ఈ గొడవంతా ఎందుకురా? ఆ రోజే తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే సరిపోయేది కదా. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? తను తప్పు చేసిందని బావగారిని ఇంకొక పెళ్లి చేసుకోమండం ఏంటి బావయ్య గారు? మరి ఏం చేయాలమ్మా? అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇదిగో ఇలాంటివే జరుగుతుంటాయి. వీడు ప్రశాంతంగా ఉండాలంటే ముందు దాన్ని బయటికి పంపించేసి వీడికి వేరే పెళ్లి చేయాలి. వాడు జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తే వీడు ప్రశాంతంగా ఉంటాడు. పెళ్లిళ్ళు కుదిర్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి మంచి సంబంధాలు చూడమని చెప్పాలి. విడాకులు రావడానికి ఇంకా టైం ఉంది కదా. ఈలోపే మనం సంబంధాలు చూడాలి. అలేకే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే లోపు కొత్త కోడలు ఇంట్లోకి రావాలి.
వీడు ప్రశాంతంగా ఉండాలంటే ముందు దాన్ని బయటికి పంపించేసి వీడికి వేరే పెళ్లి చేయాలి.